ఇదిగోండి పేపర్ తీసుకోండి. బైబిల్ వాక్యాలు తీసుకెళ్ళండి. అలాగే తీసుకెళ్ళండి. లేదు మా ఇంటి వెనకేసి వచ్చి తీసుకెళ్ళండి. పెంచేయండి, పర్లేదు. తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. తెలుసండి పాస్టర్, ప్రతి ఒక్క పాస్టర్కి తెలుసండి. ప్రతి ఒక్క ఆ దరిద్రం తెలుసు, అది అబద్ధం కూడా తెలుసు, కానీ సంపాదన అంతే. సార్ పేపర్ తీసుకున్నారా? ఇదే చదవండి. నాకు ఇది ఇవ్వనా? నాకు ఎక్కువ అండి రాజాపురం తీసుకెళ్ళండి, ఎక్కువ తీసుకెళ్ళండి, పెంచి పెట్టండి, బాగలేదు. ఎప్పుడు జడకూడదండి. లేదండి, జడిసిన చేతనండి బాధండి. జడిసిన చేతనే మనం తయారు చేసుకోవాలి. మరి ఏంటి, సొంత ఆయుధం. ఆడుకునేది మేకండి, మనకున్నది ఆయుధం అండి. ఆంధ్రప్రదేశ్లో ఏడ్ చేశారు మన వాళ్ళందరూ. ఆ ఏజ్ ప్రదేశ్ రోజు అందరూ ఏడ్ చేస్తుంటారు. అంటే మీరు ఏడ్ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. కానీ మా పని ఏది తెలిసిన ఆవేళ మాకు అదే డ్యూటీ పట్టిందండి, అది ఎంట పెట్టిన పని అయింది. మరి ఏంటి నా మేళ కూడా ఆవిడ పాలు పెట్టేస్తాను చేయి. నాది తీస్తాను. ఈ పేపరు ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు, దీంట్లో క్షుణ్ణంగా చదవండి. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలు, దాంట్లో 2 పాయింట్లు పట్టుకుంటే గొల్లి ఎంట పెట్టవచ్చు. ఇదిగోండి సార్, మీరు అంతమంది చదువు ఉంటారు లేదా? జై శ్రీరామ్. బైబిల్ దరిద్రం. సాయం మంది దగ్గరికి వచ్చాను. జీ పేపర్ తీసుకోండి, ఇవ్వండి. గ్రామానికి ఈదికి ఇంటింటికి చేరేస్తున్నాం. ఆ బాధ ఎట్లా చెగిపోతే పరిస్థితులు బాగోలేదు. ఇక్కడ మరి ఆ మాట చెప్పాలి కదా. జై శ్రీరామ్ పేపర్ తీసుకోండి. ఇచ్చానా? ఓకే, పేపర్ తీసుకోండి. స్కానింగ్ ఆ రోజు వెంటిలేటర్ పని చేయడం లేదని తర్వాత పంపిస్తాను. వెరీ గుడ్. తిట్టించడానికి నుంచి అదేనా ఈ మాస్టర్ ఇవ్వండి. ఒకవేళ ఎప్పుడైనా ఉందా ఇవ్వాలా? అందరూ చదువుకున్నావు, ఎంజాయ్ చేయండి. చదువుకొని ఎంజాయ్ చేయాలా? నువ్వు చెప్పలేదు కదా, మనం ఇచ్చేమని నాకు తెలుసు. ఇది అవును, ఏంటంటే అప్పుడు ఇచ్చాయి కదా, చదవాలా? అదే మజాగా ఉంటుంది అనమాట, చాలా మజాగా ఉంటుంది. లోపల ఉంటుంది, మజా ఉంటుంది అన్నమాట, బయట బాగుంటుంది. బైబిల్ వాక్యం ఇంట్లో పెట్టుకుంటుంది. జై శ్రీరామ్. నడుచుకుని అయిపోతుంది.